అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. అంత్యక్రియలకు సీఎం లోకేష్ తదితరులు హాజరవుతారని మంత్రి సోమిరెడ్డితో మా ప్రతినిధి తులసి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే నెల్లూరుకి ఆయన స్వగృహానికి బాడీ రావడం జరిగింది. అయితే రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఏ విధంగా అంత్యక్రియలు జరగనున్నాయి, ఏ టైంలో ఏ కార్యక్రమాలు జరగనున్నాయి అన్న దానిపైన మంత్రి సోమిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అంత్యక్రియలు ఏ విధంగా ఏ టైంకి ఏ విధంగా జరగబోతున్నాయి? అంత్యక్రియలు కార్యక్రమాలు పూజలు అయ్యి 9:30కి స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 10:15 అట్లా అంత్యక్రియలు ఇక్కడ నుంచి పెన్నా తీరానికి పోతాం. పెన్నా తీరంలో క్రిమేషన్ ఉంటుంది. 10:30కి 10:45 పెన్నా తీరంకి రీచ్ అవుతారు. విఐపీలు ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ బాబు గారు, కళా వెంకటరావు గారు, హోమ్ మినిస్టర్ అండ్ అదర్స్ ఎవరు, పుల్లారావు గారు, సునీత్ గారు, అఖిలప్రియ గారు వీళ్ళందరూ వచ్చారు. రేపు మార్నింగ్ మిగతా మంత్రులు కూడా అందరూ వస్తున్నారు. అంటే ఇది ఇలాంటి దుర్ఘటనలు జరగడం ఏ విధంగా బాగుంది? హైదరాబాద్లో చాలామంది ప్రముఖుల కుమారులే చనిపోతున్నారు. అంటే హైదరాబాద్లో రోడ్స్ క్వాలిటీ పెరిగే కొంది, హైవేస్ కెపాసిటీ పెరిగే కొంది యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. దాంట్లో నేననేది ఉన్నత వర్గాలనే కాదు, అన్ని రకాల వాళ్ళు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. దానికి తగ్గట్టు మెజర్స్ కేంద్రము రాష్ట్రము ఆలోచిస్తూనే ఉంది. ఏదేమైనా ఈ కుర్రవాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతున్నాయి. అందుకని జాగ్రత్తగా వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ అప్పచెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సేఫ్ జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శోకసంద్రం అవుతున్నాయి. ఇది ఇప్పుడు ఈ జరిగిన సంఘటన ఒక్కడే ఒక కుమారుడు, నారాయణ గారికి ఏకైక కుమారుడు, హైయర్ స్టడీస్ సింగపూర్లో చేస్తున్నాడు. మొన్ననే రీసెంట్గా డైరెక్టర్ అయినాడు. నారాయణ సంస్థని ట్రాక్లో పెట్టాడు. ఈ సమయంలో అబ్బాయి ఆకస్మికంగా చనిపోవటం అనేది ఆ కుటుంబం తట్టుకోలేదు. అయినా ఇటువంటి సమయంలో నారాయణ గారు మనోధైర్యాన్ని కల్పించాలి. ఇలాంటి దుర్ఘటనలు చాలా దురదృష్టకరం. అయితే రేపు అంత్యక్రియ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో తులసి ప్రసాద్ రెడ్డి, 99 టీవీ, ఏపీ మున్సిపల్ శాఖ